మమతా బెనర్జీ విపక్షాల తరపున ప్రధానమంత్రి అభ్యర్థవుతారా? మాయావతికి ఆ ఛాన్స్ వస్తుందా? మమతా ర్యాలీకి ప్రాధాన్యమేంటి? కాంగ్రెస్ కూడా విపక్ష కూటమితో ఉన్నట్లా లేనట్లా? కీలకం కాబోతున్న యూపీ, బెంగాల్లో ఏం జరగబోతోంది? వాచ్ ది స్టోరీ. మమతా, మాయా ఇద్దరు ఒకే పదవికి పోటీ పడుతున్నారా? జనవరి 19న కోల్కతాలో జరిగే ర్యాలీకి ప్రాధాన్యం ఏంటి? విపక్షాల ఐక్యత రోజురోజుకు ప్రశ్నార్థకమవుతోందా? బీజేపీలో కూడా తృణమూల్ కాంగ్రెస్ కు మిత్రులున్నారా? ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ. ఇందుకు ఒక కారణం కూడా ఉంది. పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ చేసిన ప్రకటనే ఈ చర్చకు కారణం. మమతకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పే క్రమంలో దిలీప్ ఘోష్ ఆమెను ఆకాశానికి ఎత్తేశారు. ప్రధాని అయ్యే అవకాశం ఉన్న బెంగాలీ ఆమె ఒక్కరేనని, అందుకే ఆమె ఆరోగ్యంగా ఉండాలని ఘోష్ ఆకాంక్షించారు. పైగా ప్రధాని అయ్యే అవకాశాలున్న నేతల్లో మమత నెంబర్ 1 స్థానంలో ఉన్నారని ఘోష్ విశ్లేషించారు. ఈ అంశంలో మోదీని ఆయన పరిగణలోకి తీసుకోలేదు. పైగా జ్యోతి బస్సుకు కూడా రాని అవకాశం మమతకు రాబోతోందని, ఆమె గ్యారంటీగా ప్రధాని పదవిని చేపట్టి బెంగాలీల గౌరవాన్ని పెంచుతారని దిలీప్ ఘోష్ చెబుతున్నారు. హిందీ రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీ నేతలకు తత్వం తెలిసొచ్చిందని కొందరి వాదన. బీజేపీయేతర, కాంగ్రెసేతర మూడో పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే అది మమతతోనే సాధ్యమని కూడా గ్రహించినందునే బీజేపీ నేతల మాట తీరులో మార్పు వచ్చిందని కమలం పార్టీ వాళ్లే అంగీకరిస్తున్నారు. మమత ఒక భారీ ర్యాలీకి సిద్ధమవుతున్న తరుణంలోనే దిలీప్ ఘోష్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 19న మమతా బెనర్జీ కోల్కతాలో ఒక భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. విపక్షాల ఐక్యతను చాటి చెప్పేందుకే ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తృణమూల్ వర్గాలు చెబుతున్నాయి. స్టాలిన్, కేజ్రీవాల్, శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లాతో పాటు శత్రుఘ్న సిన్హా లాంటి బీజేపీ నేతలు కూడా ఈ ర్యాలీకి హాజరవుతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ ర్యాలీలో ప్రధాన ఆకర్షణగా ఉంటారు. ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ కూడా ర్యాలీలో పాల్గొంటారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి ర్యాలీలో పాల్గొనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ర్యాలీకి రావాలంటూ కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానం అందింది. కొంత సమయం ఉన్నందున ఇంకా నిర్ణయం తీసుకోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరికొన్ని పార్టీలకు కూడా ఆహ్వానాలు అందాయి. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ బల ప్రదర్శనకు దిగుతోంది. 10 లక్షల మందిని ర్యాలీకి తరలించాలని వ్యూహరచన చేస్తోంది. జాతీయ నేతలంతా మమత బలాన్ని అర్థం చేసుకోవాలని చెప్పడమే తృణమూల్ ధ్యేయంగా కనిపిస్తోంది. బెంగాల్లో 42 లోక్సభ స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో తృణమూల్ 34 చోట్ల విజయ భేరి మోగించింది. ఈసారి కనీసం 40 స్థానాలు దక్కించుకుంటామని తృణమూల్ ప్రచారం చేసుకుంటోంది. అదే జరిగితే ప్రధాని అభ్యర్థిగా మమత పేరును ప్రస్తావించాలని కూడా వ్యూహరచన చేస్తోంది. పొత్తులు, సీట్ల సర్దుబాటు వ్యవహారం కొలిక్కి వస్తే మమతకు ఉన్న అవకాశాలు తెలుస్తాయని తృణమూల్ అంచనా వేస్తోంది. యూపీ నేత మాయావతి పార్టీ కూడా ఆమెపై ఆశలు పెట్టుకుంది. బీఎస్పీ అధినేత్రికి పీఎం పదవి దక్కితే ప్రధాని అయిన తొలి దళిత మహిళగా ఆమె చరిత్ర సృష్టిస్తారని పార్టీ వర్గాల వాదన. ఇప్పటికే ఉత్తరప్రదేశ్లోని 80 లోక్సభ స్థానాలకు సంబంధించి ఎస్పీ, బీఎస్పీ ఒక అవగాహనకు వచ్చాయి. చెరి 37 చోట్ల పోటీ చేయాలని తీర్మానించారు. ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉన్నప్పటికీ సీట్ల సర్దుబాటు పూర్తయినట్లేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీని దూరం పెట్టాయి. అత్యధిక లోక్సభ స్థానాలున్న రాష్ట్రంలో కాంగ్రెస్ ను దూరం చేస్తే కూటమి రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టించే వీలుంటుందని అఖిలేష్, మాయావతి భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కు అతి తక్కువ స్థానాలు వచ్చిన పక్షంలో ప్రధాని పదవిపై ఆ పార్టీ ఆశలు పెట్టుకునే అవకాశం లేదన్నది వారి వాదన. అప్పుడే మాయావతికి ఛాన్స్ వస్తుందని కూడా బీఎస్పీ భావిస్తోంది. యూపీలో ఒంటరి పోరుకు సిద్ధమని కాంగ్రెస్ నేతలంటున్నారు.
ఎస్పీ బీఎస్పీ సిద్ధమైతే లోపాయికారి ఒప్పందానికి కూడా సిద్ధమని కొందరు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి విజయావకాశాలున్న నియోజకవర్గాల్లో ఎస్పీ బీఎస్పీ బలహీనమైన అభ్యర్థులను నిలబెట్టాలన్నది కాంగ్రెస్ డిమాండ్గా కనిపిస్తోంది. అయితే కాంగ్రెస్ ఆలోచనా విధానంలో ఆ రెండు పార్టీలు ఏకీభవించే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తమను అవమానించిందని, అందుకే లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీని దూరం పెట్టాలని తీర్మానించామని రెండు పార్టీల వాదన. ఏదేమైనా ప్రధాని పదవి కోసం ఇద్దరు మహిళా నేతలు ఇప్పుడు రాహుల్తో పోటీ పడుతున్నారు.